హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సో ఒకప్పుడైతే ఒక యూట్యూబర్ చెప్పిన మాట చాలా ట్రెండ్ అయిపోయింది. అదే దోశ బ్యాటర్తో ఇడ్లీ రెసిపీ. అందరూ ట్రై చేశారు, నేను ట్రై చేశాను. బట్ వీడియో అయితే తీసుకోలేదు, ఎందుకంటే నాకు దానిపై హోప్స్ లేవు. ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ఫిక్స్ అయిపోయే ఉన్నాను. అందుకోసమే నేను తక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేశాను. బట్ నిజంగా చాలా అంటే చాలా స్మూత్ వచ్చింది. అండ్ ఆ యూట్యూబర్ ఎవరో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఖచ్చితంగా డైలీ ఇడ్లీ చేసినా కూడా ఖచ్చితంగా దోశ బ్యాటర్తో చేసుకుంటున్నాం. అసలు ఇంత బాగొస్తుందంటే అంటే చాలా స్మూత్ వస్తుంది. బట్ రవ్వతో ఏంటంటే కొద్దిగా హార్డ్ అవుతుంది. ఎంత క్వాంటిటీ రవ్వ తీసుకోవాలి అనే దానిపైనే ప్రతి ఒక్క కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ నాకు కూడా రవ్వతో అంత క్వాంటిటీ ఈజీగా తెలియదు. బట్ ఈ ఇడ్లీది అయితే చాలా ప్రాసెస్ ఈజీగా ఉంది. ఏమీ లేదు, జస్ట్ 1 కప్పు మినపగుండ్లు అండ్ 2 కప్స్ ఆఫ్ రైస్. అది కూడా ఎక్కువ రేషన్ బియ్యం అయ్యేలా చూసుకోండి, చాలా బాగుంది. దీనిలోకి పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆ పల్లి చట్నీ కూడా 0 ఆయిల్ పల్లి చట్నీ అండి. 0 ఆయిల్ పల్లి చట్నీ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.